బట్టి ఇవన్నీ మీరు చేస్తున్నారని మాట్లాడారు ప్రభువా. హృదయం కఠినపరచబడితే ఓపికతో సత్క్రియలు కూడా చేయరు అని మాట్లాడారు. హృదయం కఠినపరచబడితే సరైన కానుక కూడా వెయ్యరని మాట్లాడారు. హృదయం కఠినపరచబడితే దశమ భాగం దేవుని సొమ్ము దేవునికి ఎవరని మాట్లాడారు. ఈ క్రొత్త నిబంధనలు అయితే వర్ధిల్లుచున్న కొలది దేవునికి ఇవ్వాలని మాట్లాడారు ప్రభువా. హృదయం కఠినపరచబడింది కనుకని ఇవ్వడానికి ఇష్టపడకుండా సాకులు చెబుతూ జీవిస్తున్నారని ఈ రాత్రి మీరు గట్టిగా మాట్లాడారు, ఖచ్చితంగా మాట్లాడారు. నీ మాటలు విని హృదయాన్ని మార్చుకుని ఓపికతో సత్క్రియ చేయడానికి ఎవరైతే సిద్ధపడతారో, అక్షయతను ఘనతను మహిమను బ్రతకడానికి ఎవరైతే సిద్ధపడతారో వారికి మాత్రమే నిత్య జీవం ఇస్తానన్నారు, పరలోక రాజ్యం ఇస్తానన్నారు. అయినా ఏదేదో వెతికి వ్యర్థమైనది వెతికి ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్న సంఘ బిడ్డలారా అని మీరు మాట్లాడారు ప్రభువా. ఈ రాత్రి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని అపార్థం చేసుకోకుండా ఆత్మానుసారంగా జీవించే భాగ్యం దయచేయండి. ఈనాడు వాక్యాన్ని అపార్థం చేసుకుని లోకానుసారం జీవిస్తూ ఉగ్రత గురైపోతున్నారయ్యా. అర్థం చేసుకోకుండా కానీ అపార్థం చేసుకొని హృదయాన్ని కఠినపరుచుకొని కష్టాలకు నష్టాలకు గురవుతున్నారు. అలా కాకూడగా ప్రభువా, హృదయాన్ని కఠినపరచుకోకూడగా. ఎందుకంటే నేను హృదయ కాఠిన్యమే సత్క్రియ చేయనివ్వదని, హృదయ కాఠిన్యమే ప్రార్థన చేయనివ్వదని, హృదయ కాఠిన్యమే మందిరానికి వెళ్ళనివ్వదని, హృదయ కాఠిన్యమే అబద్ధాలు ఆడుతుందని, మోసాలు చేస్తుందని, హృదయ కాఠిన్యమే దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా చేస్తుందని, హృదయ కాఠిన్యమే వర్ధిల్లుచున్న కొలది 10 వంతు ఇవ్వకుండా చేస్తుందని మాట్లాడారు ప్రభువా. హృదయాన్ని కఠినపరుచుకునే వారు అక్షయతను వెతకరు, ఘనతను వెతకరు, మహిమను వెతకరు కనుక వారికి నిత్య జీవం దొరకదని మాట్లాడారు. మీరు అలా ఉండొద్దని మాట్లాడారు. కాబట్టి మా హృదయం జాలితోనూ ప్రేమతోనూ కనికరముతోనూ నింపబడి అక్షయతను ఘనతను మహిమను బ్రతుకుచు సత్క్రియలు ఓపికతో చేయించు నీవిచ్చే నిత్య జీవాన్ని పొందే భాగ్యం మాకు దాయిచ్చు. నీవు ఇవ్వబోతున్న ఆ శరీరము భుజించుటకు, ఆ రక్తము పానం చేయుటకు మా హృదయాలను శుద్ధీకరించండి. నయమాను శుద్ధి అయినట్లుగా మమ్మల్ని శుద్ధి చేయండి. ఈ ప్రార్థనలో ఈ శుద్ధీకరణ కూటములో మమ్మలను నయమాను శుద్ధి చేసినట్లుగా మమ్మల్ని శుద్ధి చేయండి. శుద్ధి చేసి ఈ హృదయ శుద్ధితో ఈ శరీరం తింటకు రక్తం త్రాగుటకు యోగ్యత నాకు మాకు దాయిచ్చేమని ఈ రాత్రిగా